లోక్సభ ఎన్నికల పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ఓటర్లు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎలక్షన్ పోలింగ్ కొంత తగ్గినా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది మెదక్. రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలతో గాలి అనిల్ కుమార్ చేసిన ధర్నా మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల్ని బహిష్కరించారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో 71.56% పోలింగ్ నమోదైంది. గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే 12.38% తగ్గింది. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చేసిన కార్యక్రమాలు, ప్రధాన పార్టీల పట్టుదలతో రాష్ట్రంలో మెదక్ రెండో స్థానంలో నిలిచింది. వేసవి కావడంతో ఉదయమే అధిక శాతం జనం ఓట్లేశారు. దీంతో మధ్యాహ్నం 1 గంట వరకే 55.22% పోలింగ్ నమోదైంది. తర్వాత 4 గంటల్లో కేవలం 16.34% పోలింగ్ జరిగింది. పోలింగ్ లో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్లో రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పోలింగ్ కేంద్రం దగ్గరే ధర్నాకు దిగారు. తమ ఏజెంట్లను బయటకు పంపించి అక్రమానికి పాల్పడ్డారని ఆరోపించారు. అనిల్ కుమార్ పోలింగ్ కేంద్రానికి రావడాన్ని కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంత వాగ్వాదం జరిగింది. రిగ్గింగ్ చేస్తా ఉన్నారు. మరి మా పోలింగ్ ఏజెంట్ కూడా అటాక్ చేశారు పొద్దున. మళ్ళీ నేను వచ్చేసరికి కూడా నేను రిగ్గింగ్ చేసే క్యాండిడేట్లను పట్టుకున్నా ఇక్కడ పోలీసులు ఎటువంటి స్పందన లేదు. మరి మా మీద దాడి కూడా చేస్తా ఉన్నారు వీళ్ళు. సిద్దిపేట జిల్లా మద్దరు మండలం అర్జున్ పట్ల గ్రామస్తులు తమ సమస్యలు పట్టించుకోవట్లేదని ఎన్నికలను బహిష్కరించారు. అక్కడ 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్లో కూడా ఎన్నికలు బహిష్కరించారు. మండలం మద్దూరు లాస్ట్ బార్డర్లో మెదక్కు ఆనుకొని ఉన్నాము. హరీశ్రావు కాన్స్టిట్యూషన్లో 1 కిలోమీటర్లు ఉన్నాము. 40 కిలోమీటర్లు మాకు మండలం వస్తుంది. సీఎం గారు కిలోమీటర్లకు ఒక మండలం చేయాలంటే 40 కిలోమీటర్లకు ఉన్న మండలం చేయమంటే మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడు. దీంతోనన్నా గవర్నమెంట్కి ఏమైనా పందన వస్తుందేమో, మా కష్టం నెరవేరుతుందేమో అని నిరసన తెలుపుతున్నాం. మరోవైపు జహీరాబాద్ పరిధిలో కూడా శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు చూపిన ఉత్సాహం లోక్సభ పోలింగ్ లో తగ్గింది. జహీరాబాద్ పరిధిలో 67.8% మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఉదయం 10 లోపే ఓటేశారు. మధ్యాహ్నం 1 గంటలోపు 52.45% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 4 గంటల్లో 15.35% ఓట్లు పోలయ్యాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్ మొరాయించడంతో కొందరు ఓటర్లు వెనుదిరిగారు. గత ఎన్నికల్లో 85% ఓట్లు పోలవగా ఈ ఏడాది 67%కి పరిమితమైంది. ఎండ వేడిమికి తోడు వరుస ఎన్నికలతో ఓటర్లలో కొంత నిరాసక్తి కనిపించిందని, అందువల్లే పోలింగ్ శాతాల్లో తేడాలు వచ్చాయని భావిస్తున్నారు అధికారులు.